దయచేసి అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడితే ఒక పల్లవి 2 వచనాలు స్తుతి ఆరాధన చేసుకుందాం. అమ్మగారు స్తుతి ఆరాధన చేస్తారు. దయచేసి అందరూ లేచి నిలబడండి. స్తోత్రం. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మొదటిగా దేవుడు మనందరినీ కూడా కాపాడి ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చారంటే మన భక్తి, మన ఘనత ఏమాత్రము కాదు, కానీ ఉచితమైన ఆయన కృప అయి ఉన్నది. కాబట్టి ఈ సమయంలో అందరము కలిసి ప్రభువుని ఘనముగా ఆరాధించుకుందాం. పరధ్యానం లేకుండా కళ్ళు మూసుకొని దేవునిపై మన మనస్సును నిలిపి ప్రభుని ఆరాధించుకుందాం. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింప తరమా, నీ ఘన కార్యములు వర్ణింప తరమా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. ఎవరు కూడా కనులు తెరచి అటు ఇటు చూడవద్దు. దేవునిపై మన దృష్టి నిలుపుదాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనసులో నెమ్మది కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో
అందరూ ప్రభుని ఆరాధించుకుందాం. ఆయన కార్యములు వివరించుట మన చేత కాదని దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది. ఆయన మన పట్ల చేస్తున్న మేలులు ఉపకారాలు లెక్కించుట మన వశము కాదు.
హల్లెలూయా, స్తోత్రం. అందరము బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనముగా గణపరుచుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధన ద్వారా మీ నామాన్ని గణపరచడానికి అత్యల్పులమైన మాకు మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభు, మా స్తుతుల మీద ఆసీనుడా, మా స్తుతులందుకొని మాతో మీరు నివాసము చేసి మా మధ్యలో మీరుండి మీ బలమైన దీవెనలతోనైనా మమ్మలను ఆవరించినందుకు మీకే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.